వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరి హోమ్లీ ఫుడ్. ఈరోజు అయితే మనం వెజిటేబుల్ వేపుడుతో అయితే వచ్చాము. అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకోకుండా ఎండ్ వరకు చూడండి. ఇది అలాగే సాంబార్ లెక్ కానీ రసం లెక్ కానీ సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. దీనికి ముందుగా మనం బీన్స్ని చిన్నగా చాప్ చేసి పెట్టుకోవాలి. అలాగే క్యారెట్ని కూడా కట్ చేసి పెట్టుకోవాలి. బీట్రూట్ని కూడా చిన్నగా కట్ చేసి పెట్టుకున్నామండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కుక్కర్ని అయితే పెట్టుకుని ఇందులో మనం ముందుగా బీన్స్ ముక్కలన్నిటినీ వేసేస్తున్నాం. నెక్స్ట్ క్యారెట్ ముక్కల్ని కూడా వేసేస్తున్నానండి ఇక్కడ. అలాగే బీట్రూట్ ముక్కల్ని కూడా వేసేస్తున్నాను. ఇక్కడ ఒక చిన్న గ్లాస్ వాటర్ అయితే వేసుకుంటున్నాను. దీనికి రుచికి సరిపడా ఉప్పునైతే వేసాను. వేసి ఇక్కడ కుక్కర్ లిడ్ని అయితే పెట్టేస్తున్నాను. మనకు ఇక్కడ 2 విజిల్స్ వచ్చాయంటే ఇవి బాగా కుక్ అయిపోతాయండి. అలాగే స్టవ్ ఆన్ చేసి ఒక కడాయిని అయితే పెట్టి ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ అయితే ఆయిల్ వేసాను. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు, అలాగే శనగపప్పు వేసి ఫ్రై చేసుకోవాలి. అలాగే ఒక మీడియం సైజు ఆనియన్ అయితే చాప్ చేసి పెట్టాను. చాప్ చేసి పెట్టిన ఆనియన్ కూడా వేసేస్తున్నాను. పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేయాలండి. అన్నీ ఒకసారి కలిపేసుకోవాలి. సో మనము ఫ్రై అయిపోయిన తర్వాత పసుపు అలాగే కారం. సో పచ్చిమిర్చి కూడా కొంచెం కారంగా ఉన్నాయి, మనం కారం చూసుకొని వేసుకుందాం. సో ఇవన్నీ వేసి ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ కుక్కర్ లిడ్ అయితే ఓపెన్ చేసి ఈ ముక్కలన్నిటినీ ఇందులో వేసేసాను. వేసేసి అంతా ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు లిడ్ అయితే 2 మినిట్స్ పెట్టానండి ఇక్కడ. సో ఇప్పుడు ఒకసారి అన్నీ మనకు బాగా ఫ్రై అయిపోయి ఉంటాయి. ఒకసారి అంతా కలుపుదాం. సో ఇలాంటి వెజిటేబుల్ ఫ్రైని మనం డైలీ తినడం వల్ల హెల్త్ కూడా చాలా బాగుంటుంది. సో ఫైనల్గా మనము పల్లీ పౌడర్ అయితే వేస్తున్నాము. ఈ పల్లీ పౌడర్ ఆల్రెడీ మన ఛానల్లో ఉందండి ఇది. సో ఈ 2 టేబుల్ స్పూన్ వేసిన తర్వాత దీన్ని కలిపేసుకోవాలి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని ఒక బౌల్లోకి అయితే సర్వ్ చేసుకోవాలి. అలాగే సిరి హోమ్లీ ఫుడ్ నుంచి మరిన్ని వీడియోస్, రెసిపీస్ వస్తుంటాయి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ.